హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో రియాలిటీ కాస్ట్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ కాస్ట్ మాన్వా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో బాంగ్ చాండాంగ్ ఆర్క్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. లాస్ట్ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. యున్సంగ్ డువాన్తో మీ నాన్న యాక్సిడెంట్లో చావలేదు, ప్లాన్ చేసి మర్డర్ చేశారు. మీ నాన్న చావుకి కారణం నీకు తెలిసిన వాళ్ళు అయితే నువ్వేం చేస్తావు అని అంటే డువాన్, నువ్వు సడన్ గా ఏం మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మా నాన్న నీకెలా తెలుసు అని అడుగుతాడు. మనోడి మాటలు వినగానే యున్సంగ్ కి డువాన్ వాళ్ళ ఫాదర్ గుర్తొస్తాడు. యున్సంగ్ పార్క్ లో కూర్చొని కోల్డ్ కాఫీ తాగుతుంటే డువాన్ వాళ్ళ ఫాదర్ వచ్చి, ఏ కుర్రోడా, నువ్వు అలాంటివి తాగితే ఎదగలేవు అని స్ట్రాబెర్రీ జ్యూస్ ని ఇస్తాడు. యున్సంగ్, ఎవరు నువ్వు, నేను ఇక్కడ చూడలేదే. దానికి డువాన్ వాళ్ళ ఫాదర్, నేను ఇక్కడ ఎవరైనా పొగ తాగుతున్నారేమని చూస్తుంటే నన్ను చూసి అంత భయపడి పారిపోయినట్లున్నారు. అది విని యున్సంగ్, వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు. దానికి డువాన్ వాళ్ళ నాన్న, నేను బుల్లి హంట్ అని చెప్తాడు. ఆ మాటలకి యున్సంగ్, నీకు పని పాట లేదా అని అంటాడు. తిరిగి ప్రెజెంట్ లో యున్సంగ్, నాకు మీ నాన్న ఎలా తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ నాన్న అని ఏదో చెప్పబోతుంటే డువాన్, నాకు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది. నువ్వు మా నాన్న చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, ప్లాన్ చేసి చంపారా అంటున్నావు. అసలు ప్రూఫ్ ఏంటి, నువ్వు నిజమే చెప్తున్నావా, ఇదేం జోక్ కాదుగా. యున్సంగ్, పోలీసులు అది యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ వాళ్ళకి అప్పుడు దొరకని ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అని మనోడు ఆ బాంగ్ చాండాంగ్ గ్రూప్ మీదకి రైడ్ కి వెళ్లిన రోజు యున్సంగ్ ఆ పొట్టోడితో వెళ్లి ఏం మాట్లాడాడో చెప్తాడు. ఆ పొట్టోడు యున్సంగ్ మనోడి గురించి మాట్లాడుకుంటుంటారు. యున్సంగ్, నువ్వు వాడికి ఏం చెప్పాలనుకుంటున్నావు. ఆ పొట్టోడు, డువాన్ గాడు సన్లైట్ షెల్టర్ ఆజీ నువ్వు కొడుకు కదా, అందుకే నువ్వు వాడికి క్లోజ్ గా ఉన్నావు. నేను ఫస్ట్ చూసి అలాంటోడితో ఈడెందుకు తిరుగుతున్నాడు అనుకున్నా. నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ గా దొరికింది అని ఏదో వీడియోని చూపిస్తే యున్సంగ్ అది చూసి షాక్ అవుతాడు. తిరిగి ప్రెజెంట్ లో యున్సంగ్ డువాన్ తో, యున్సియాక్యాంగ్, ఆ రోజు నాకు చూపించిన వీడియోలో 3 years కిందట మీ నాన్న చనిపోయిన రోజు జరిగిన క్రైమ్ సీన్ ఫుటేజ్ ఉంది. నువ్వు నన్ను నమ్ము నమ్మకపో, అది నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డువాన్ యున్సంగ్ మాటలు విని యున్సంగ్ చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచనలో పడతాడు. నైట్ ఇంటికి వచ్చి స్నానం చేసి యున్సంగ్ మార్నింగ్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. మనోడు స్టిల్ తన ఫాదర్ ని హత్య చేసి చంపారు అంటే నమ్మలేకుంటాడు. కట్ చేస్తే వర్షం పడుతున్న అదే రోజు రాత్రి తన రూమ్ లో నుంచి బయట పడుతున్న వర్షం చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న యున్సంగ్ కి డువాన్ నుంచి ఏదో మెసేజ్ వస్తుంది. యున్సంగ్ ఆ మెసేజ్ చూసి సర్ప్రైజ్ అవుతాడు. మనోడు ఆ పొట్టోడు యంగాడు ఎక్కడున్నాడో చెప్పమని మెసేజ్ ని పెట్టుంటాడు. కట్ చేస్తే రెయిన్ ఆగుంటుంది. బయట ఆ పొట్టోడు వాడి ఏరియాలో వాడి గ్యాంగ్ మెంబర్ తో వర్షంలో వెళ్తుండగా డువాన్ అక్కడికి వస్తాడు. మనోడిని చూసి ఆ పొట్టోడు, డువాన్, చూస్తుంటే నువ్వు నా కోసమే వచ్చినట్లున్నా, నీకేం కావాలి అని అడిగితే డువాన్, నీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందంట. అది వినా పొట్టోడు వాడి ప్యాంటు జోబులో నుంచి పెన్ డ్రైవ్ ని తీసి, నువ్వు మాట్లాడుతుంది దీని గురించేనా. డువాన్ ఆ పెన్ డ్రైవ్ చూసి, దాన్ని నాకివ్వు. దానికి ఆ పొట్టోడు, మనోడి ముఖాన్ని, నేను నీకివ్వను, నీకిది కావాలి అంటే నువ్వే వచ్చి తీసుకో అని అనగానే డువాన్ ఆ పెన్ డ్రైవ్ కోసం ఫాస్ట్ గా ఆ పొట్టోడి వైపుకు వస్తాడు. ఇందాక నుంచి ఆ పొట్టోడి పక్కనున్న బండోడు మనోడిని ఆపుతూ మనోడి మీద అటాక్ చేస్తాడు. ఆ బండోడు స్ట్రైట్ గా మనోడి ముందుకు వచ్చి నించొని, బ్రో, నువ్వు వేరే వాళ్ళ ఏరియాలోకి వచ్చి ఇలా ప్రవర్తిస్తే ఊరికింటారనుకుంటున్నావా అని మనోడి మీదకి వస్తాడు. మనోడు ఇక్కడికి వచ్చే ముందు బాగా ప్రిపేర్ అయి వచ్చుంటాడు. మనోడు డంజన్ క్లియర్ చేసేందుకు వచ్చిన 12 బ్రౌంజ్ కీస్ అన్నిటినీ మానా పాయింట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం మీద స్పెండ్ చేసుంటాడు. మనోడి మానా పాయింట్స్ 400 నుంచి ఒకేసారి 1600 కి ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనోడు వాడి స్కిల్స్ ని తనకి ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకోగలడు. మనోడు ఆ బండోడి మీద బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ ని యూజ్ చేసి గ్యాప్ ఇవ్వకుండా మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ ని యూజ్ చేస్తాడు. వాడికి మనోడు కాస్త గ్యాప్ ఇవ్వగానే వాడు వాగడం స్టార్ట్ చేస్తాడు. డువాన్ వాడిని పడుకోబెట్టడం కోసం వాడి మకం పట్టుకుని స్టన్ స్లామ్ ని యూజ్ చేసి ఆ బండోని రోడ్డు కతికిస్తాడు. ఈ ఫైట్ ని చూసి ఆ పొట్టోడు డువాన్ వైపు వస్తూ, నేను నీకు చెప్పిన మా వాళ్ళ మీద చెయ్యి బెయ్యాకు అని, నువ్వు ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేశావు అని డువాన్ మీదకి ఎగిరి కాలితో తంతే డువాన్ ఫాస్ట్ గా తప్పించుకొని ఆ పొట్టోడి కన్నా పైకి ఎగిరి వాడి మీద ఫాల్కెన్ డ్రాప్ ని యూజ్ చేస్తాడు. అంత ఫాస్ట్ అటాక్ ని కూడా ఆ పొట్టోడు చాలా ఈజీగా ఆపి, ఈ ఒక్క అటాక్ తో నువ్వు నన్ను ఓడించలేవు. మనోడికి ఈ ఫైట్ తను ఇప్పటి వరకు ఫైట్ చేసిన ఏ ఫైట్ లాగా ఈ ఫైట్ కాదని తెలిసి ముందే మనోడు వాడి కీస్ అన్నిటిని మానా పాయింట్స్ మీద పెట్టుంటాడు. డువాన్ ఆ పొట్టోడి దగ్గరికి వెళ్లి ఫాల్కెన్ డ్రాప్ ని యూజ్ చేస్తే ఆ పొట్టోడు తప్పించుకొని మళ్ళీ సేమ్ అటాక్ ఎలా వర్క్ అవుతుంది అనుకున్నావు, ఇలాంటి ఈజీ అటాక్స్ నా మీద అస్సలు వర్క్ కావు అని మనోడి మీద అటాక్ చేయబోతే డువాన్ ఫాల్కెన్ డ్రాప్ ని యూజ్ చేసి గాల్లో ఉండగానే బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ ని యూజ్ చేస్తాడు. కానీ ఆ పొట్టోడు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. మనోడు
ఆ పొట్టోడు వాడి ఫైటింగ్ స్టైల్ని పూర్తిగా అర్థం చేసుకునే లోపే ఆ ఫైట్ని ముగించాలని ఆలోచిస్తుంటే ఆ పొట్టోడు అటాక్ చేయడం కోసం వస్తాడు. మనోడు ఆ అటాక్ కి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ పొట్టోడి చెయ్యి పట్టి స్టన్ స్మాష్ తో ఎత్తి నేలకేసి కొడతాడు. కానీ ఆ పొట్టోడు కింద పడకుండా బ్యాలెన్స్డ్ గా నించొని మనోడి వైపు క్రీప్ గా చూస్తూ నువ్వు మరి ఇంత బాగా ఫైట్ చేస్తావనుకోలే అని అంటే డువాన్ ఆ పొట్టోడి నుంచి దూరంగా వెళ్తాడు. ఆ పొట్టోడు మనోడి ఫైటింగ్ స్టైల్ చూసి అసలు నువ్వు ఏ రకమైన ఫైట్ చేస్తున్నావు అర్థం కావడం లేదు. మనోడు అది విని నువ్వెందుకు నాతో సడన్ గా నార్మల్ గా మాట్లాడుతున్నావు? దానికి ఆ పుట్టోడు నేను డిసైడ్ అయ్యా, నేను నీ మీద 2 దెబ్బలు కొడతా, అంతలోపు నువ్వు ఏం చేయగలవో నాకు చూపించు అని డువాన్ మీద ఫస్ట్ పంచ్ చేస్తాడు. దెబ్బకి మనోడికి మొబ్బొచ్చినంత పని అవుద్ది. మనోడి హెచ్పి 1500 నుంచి 231 కి పడిపోతుంది. మనోడు ఆ ఒక్క అటాక్ కే వాడి మోకాల మీదకి వచ్చేస్తాడు. ఆ పొట్టోడు నీ దగ్గర ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకోలేకున్నావు. ఆ పొట్టోడి ఒక్క అటాక్ తినగానే మనోడికి వాడి లెవెల్ ఎంత అర్థమవుద్ది. మనోడు ఏ స్కిల్ లేకుంటే వాడిని ఈ జన్మకు ఓడించలేను అని అనుకుంటాడు. ఇక్కడ మనోడికి ఫైట్ చేయడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదు. దాంతో వెనక్కి తగ్గకుండా బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ ని యూజ్ చేసి ఆ పొట్టోడి కాల్ని పట్టుకుంటాడు. అది చూసి ఆ పొట్టోడు ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను అంత ఈజీగా ఓడించగలను అనుకుంటున్నావా అని అంటే మనోడు పొట్టోడి కాల్ని గట్టిగా పట్టుకొని నువ్వు గమనించలేదా కింది నేల తేమతో బాగా జారుతోంది అని పొట్టోడి కాల్ని సైడ్కి లాగి కింద పడేలా చేసి మనోడు వాడి పైకి ఎక్కి కూర్చుంటే ఆ పొట్టోడు క్యాజువల్ గా తర్వాత ఏం చేస్తావు, దానికి డువాన్ నీ పళ్ళు రాలగొడతా అని మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ యూజ్ చేసి అది సరిపోదని మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ 2 కాంబోని యూజ్ చేసి తర్వాత 3 కాంబోని యూజ్ చేస్తాడు. ఇక్కడ షాకింగ్ విషయం మనోడి దరిద్రం ఏమిటంటే ఆ పొట్టోడు ఆ స్ట్రైక్స్ అన్నిటి నుంచి తప్పించుకొని ఆ మాత్రం సరిపోదమ్మా అన్నట్లుగా అయిపోయిందా. మనోడు వాడిని చూసి మళ్ళీ మల్టీ స్ట్రైక్ ని యూజ్ చేయబోతే ఆ పొట్టోడు చూస్తుంటే నువ్వు గమనించినట్లు నీ ఫిస్ట్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అయినా నీ నుంచి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం, చూస్తుంటే నీ దగ్గర చూపించుకోవడానికి ఏ స్కిల్ లేనట్లుంది. సరేలే ఇదో దీన్ని తీసుకో అని డువానికి కావాల్సిన పిన్ డ్రైవ్ ని చూపిస్తాడు. అది చూసి మనోడు ఏం మాట్లాడకుండా వాడి మాటలు నమ్మి ఆ పిన్ డ్రైవ్ ని తీసుకోబోతుంటే ఆ పొట్టోడు మనోడి ఫేస్ మీద గుద్దుతాడు. దెబ్బకి మనోడు ఎగిరెళ్ళి పడతాడు. ఆ పొట్టోడు నేను నిజంగానే దీన్ని నీకు ఇస్తా అనుకున్నావా? ఆ పొట్టోడు చెప్పినట్లుగానే మనోడి మీద 2 పంచులు కొడతాడు. ఈ సెకండ్ పంచ్ ఏటికి మనోడు పూర్తిగా నాకౌట్ అవుతాడు. మనోడి స్ప్రా కోల్పోయే ముందు ఆ పొట్టోడు మనోడి ముందుకు ఆ పిన్ డ్రైవ్ తీసుకొని వచ్చి మనోడికి చూపిస్తూ నీకు ఇది కావాలంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు, కానీ నువ్వు మళ్ళీ వచ్చావంటే నేను కొట్టి కొట్టి చంపుతా అని డువానికి వార్నింగ్ ఇచ్చి నేను ఈ ఫైట్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా కానీ ఈ ఫైట్ చాలా బోరింగ్ గా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే డువాన్ స్ప్రా కోల్పోయి కళ్ళు మూస్తాడు. కాసేపటి తర్వాత మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయి ఉంటుంది. డువాన్ ఎక్కడైతే స్ప్రా కోల్పోయి పడిపోయాడో అక్కడే మళ్ళీ లేస్తాడు. మనోడు నేను ఈ ఫైట్ ను ఓడిపోయా అని తన ఫాదర్ డెత్ యాక్సిడెంట్ కాదు అది మర్డర్ అని తెలిసి దానికి ఎవిడెన్స్ ని పొందలేకపోయినందుకు తన ఫాదర్ ని తలుచుకొని నాన్న నన్ను క్షమించు, నేను వాడితో ఫైట్ చేస్తే మళ్ళీ గెలుస్తాను అన్న నమ్మకం లేదు అని అదే వర్షంలో దిగాలుగా కూర్చొని బాధపడుతుండగా సిస్టమ్ మనోడికి క్వాస్ట్ యాక్టివేటెడ్, ఈ క్వాస్ట్ ని కంప్లీట్ చేసినందుకు రివార్డ్ గా ప్రతి స్టేట్ పాయింట్ ఇంక్రీజ్ అవుద్ది అని చూపించి క్వాస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా అని చూపిస్తే డువాన్ స్ట్రాంగ్ గా మారడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా క్వాష్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడే మనం ఆ సన్లైట్ షెల్టర్ గురించి డువాన్ వాళ్ళ ఫాదర్ కి మనోడి మధ్య జరిగిన కన్వర్జేషన్ ని చూస్తాం. డువాన్ వాళ్ళ ఫాదర్ సన్లైట్ షెల్టర్ రిప్రజెంటేటివ్. మనోడి వాళ్ళ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చి మెచ్చుకునే వాళ్ళు, కానీ ఒక డువాన్ తప్ప. డువాన్ కి వాళ్ళ ఫాదర్ చేసే వర్క్ అంటే నచ్చదు. రోజులాగా డువాన్ వాళ్ళ ఫాదర్ సన్లైట్ షెల్టర్ కి వెళ్తుండగా డువాన్ వచ్చి నాన్న అప్పుడే వెళ్తున్నారా? దానికి డువాన్ వాళ్ళ ఫాదర్ నాకు ఈరోజు చాలా వర్క్ ఉంది అందుకే నేను ముందే వెళ్ళాలి. డువాన్ నాన్న నీకు పార్క్ జుంగ్సో తెలుసు కదా, వాడు మా స్కూలే, అలాగే వాడు సన్లైట్ షెల్టర్ నుంచి స్కూల్ కి వస్తున్నాడు. నీకు తెలుసా వాడు బ్రేక్స్ లో సిగరెట్స్ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నాడు. అది విని డువాన్ వాళ్ళ ఫాదర్ అవునా, నేను వాడికి పొగ తాగడం మానేయమని చాలాసార్లు చెప్పాను, అయినా సడన్ గా మానేయాలంటే కష్టం అనుకో. డువాన్ వాడి మధ్య ఎవరిని పడితే వాళ్ళని కొడుతున్నాడు కూడా. వాళ్ళ ఫాదర్ అవునా డువాన్, అది సరిపోతున్నట్లు వాడు సన్లైట్ షెల్టర్ స్టిక్కర్ ఉన్న మోటార్ సైకిల్ ని స్కూల్లోకి వేసుకొస్తున్నాడు. వాడెవడి గురించో మనోడి నోటి నుంచి విని వాళ్ళ ఫాదర్ దీనంతటి కారణం నా నిర్లక్ష్యం. అది విని డువాన్ కోపంగా నాన్న నువ్వు వాళ్ళు మారతారని నిజంగానే అనుకుంటున్నావా? నువ్వు జస్ట్ డొనేషన్ మనీ కోసం వెళ్తున్నావు కదా, అదే అయితే నాకు చెప్పేసేయ్. డువాన్ వాళ్ళ నాన్న తన కొడుకు కోపాన్ని అర్థం చేసుకొని డువాన్ ఇక నేను వెళ్తున్నా, ఈ వీకెండ్ కి క్యాంపింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం.
జెలస్ గా ఫీల్ కాకు డువాన్. ఇక్కడ డువాన్ కి డువాన్ వాళ్ళ ఫాదర్ కి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న చివరి క్షణాలు అవే. మనోడు ప్రెజెంట్ లో తన పాస్ట్ ని కలలా కని ఉలిక్కిపడి పైకి లేస్తాడు. మనోడు వర్షంలో బాగా తడవడంతో మనోడికి జ్వరం వచ్చి ఉంటుంది. నోట్లో థర్మామీటర్ పెట్టుకుని దుప్పటి కప్పుకొని గజగజ వణుకుతూ ఆ పుట్టోడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కలువు అని ఆ విధవ కూల్ గా యాక్ట్ చేస్తూ అన్నాడు. ఎంతైనా వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అబ్బా, వానలో తడవడం వల్ల నాకు చలి పెడతాంది. 3 years కిందట మా నాన్నకి జరిగింది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్ అని అన్నారు. అయినా ఆ ఎవిడెన్స్ ఉన్న పెన్ డ్రైవ్ వాడికి ఎలా దొరికింది? వాడిని అడిగితే ఇవ్వలే. చూస్తుంటే ఈ హత్యలో వాడు ఇన్వాల్వ్ అయినట్లున్నాడు. కానీ నేను వాడిని ఎప్పుడు చూడలే. అలాగే వాడు పెన్ డ్రైవ్ ని నేను ఫైట్ చేసి గెలిస్తే ఇస్తా అన్నాడు. ఒకవేళ వాడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యుంటే ఖచ్చితంగా వాడు ఎవిడెన్స్ ని దాచే ప్రయత్నం చేస్తాడు అని ఏం చేయాలో అర్థం కాక వాడిని ఓడించి ఎవిడెన్స్ ని సంపాదించాలి అని అనుకుంటే సిస్టమ్ మనోడి ముందుకి గోల్ కంప్లీషన్ క్వాస్ట్ బాడీ ఎన్హాన్స్మెంట్ అని 5 మిషన్స్ గోల్స్ ని కంప్లీట్ చేయమంటుంది. మనోడు అది చూసి నేను స్ట్రాంగ్ గా మారాలంటే ఈ క్వాస్ట్ ని కంప్లీట్ చేయాలి, కాస్త ఆగు సియాక్యోంగ్, నేను నీ దగ్గరకు వచ్చి ఆ ఎవిడెన్స్ ని నా సొంతం చేసుకుంటా అని మిషన్ ఏదైనా పర్వాలేదు ఇవ్వు చూసుకుందాం అని గట్టిగా అరుస్తాడు. మనోడి ఫస్ట్ మిషన్ డ్రాగన్ పోజుతో స్కూల్ కి వెళ్ళాలి. రిమైనింగ్ డిస్టెన్స్ టైం 49,869 meters. మనోడు అలా స్కూల్ కి రావడం చూసి ప్రతి ఒక్కరు మనోడిని ఏదో వింత జీవిని చూసినట్లు చూస్తూ ఎగతాళి చేస్తుంటారు. మనోడు అది చూసి అవమానంగా ఫీల్ అవుతూ ట్రైనింగ్ అంటే నార్మల్ గా సిటప్స్, పుషప్స్ లేదా స్క్వాట్స్ ఉండాలి, కానీ ఇదేంది, ఏదైతేనేమి నేను స్ట్రాంగ్ గా మారితే చాలు అని అనుకుని తనని చూసి ఎగతాళిగా నవ్వుతున్న గర్ల్స్ ని అదే పోజుతో వెంటబడి భయపెడతాడు. మనోడి సెకండ్ మిషన్ సిట్ ఆన్ అన్ ఇన్విజిబుల్ చైర్. ఇలా చైర్ లేకుండా మనోడు గాల్లో 10,768 minutes కూర్చోవాలి, అంటే 7 days. ఫస్ట్ ట్రైలోనే మనోడు కూర్చోలేక కింద పడిపోతాడు. థర్డ్ మిషన్ క్యాచ్ పిగ్యూస్ విత్ బేర్ హ్యాండ్స్. మనోడు ఆ మిషన్ ని కంప్లీట్ చేయాలి అంటే 100 పావురాలని తన బేర్ హ్యాండ్స్ తో పట్టుకోవాలి. ఫోర్త్ మిషన్ హ్యాంగ్ ఆన్ టు ద బాటమ్ ఆఫ్ ఏ స్లైడర్. మనోడు ఆ జారుడు బండ మీద 7,184 minutes బల్లిలా అతుక్కొని ఉండాలి, అంటే ఆల్మోస్ట్ 5 days. లాస్ట్ ఫిఫ్త్ మిషన్ క్లియర్ నింగ్ ఫిట్ హెల్డ్ డిఫికల్టీ. ఇది ఒక గేమ్, దీన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఆడేయొచ్చు. మనోడి ఫస్ట్ ట్రై ప్రోగ్రెస్ 0.3%. మనోడికి వర్కౌట్ ఒకరోజు చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పని అవుద్ది. మనోడు ఈ 5 మిషన్స్ ని ఎలాగోలా కష్టపడి 1 week కంటిన్యూస్ గా చేయగలుగుంటాడు. మనోడు ప్రెజెంట్ 4th మిషన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ అలసిపోయి కుల్లబడతాడు. అప్పుడే మనోడు ముందు సిస్టమ్ బాడీ ఎన్హాన్స్మెంట్ కాస్ట్ ప్రోగ్రెషన్ 2% మాత్రమేనని చూపిస్తే 1 week నుంచి కంటిన్యూస్ గా చేస్తున్న ప్రోగ్రెషన్ 2% లోనే ఉండడం చూసి మనోడికి ట్రైనింగ్ అవ్వాలి అన్న ఆశే పోతుంది. సారీ నాన్న, నాకు తెలిసి ఇది నా వల్ల కాదనుకుంటా. మనోడికి తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోయేసరికి తన మైండ్ లో నెగటివ్ థాట్స్ వస్తూ బ్రెయిన్ బాడీకి కంఫర్ట్ ని గుర్తు చేస్తుంది. దాని కారణంగా డువాన్ బాగా ఆలోచిస్తే ఆ సియోక్యూంగ్ దగ్గరున్న ఎవిడెన్స్ ఫేక్ అయి ఉండొచ్చేమో. అయినా ఆ ఎవిడెన్స్ సడన్ గా వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసి యున్సాంగ్ ఒకటి చూసి ఒకటి అనుకున్నట్లున్నాడు. ఖచ్చితంగా అదే ఉంటుంది. ఈ క్వాస్ట్ కి టైం లిమిట్ లేదు, అంటే నేను ఈ క్వాస్ట్ ని ఎప్పుడైనా చేయొచ్చు అని క్విట్ అవుదాం అనుకుంటాడు. అప్పుడే సైడ్ నుంచి కాంగ్, అక్కడ కూర్చొని నీలో నువ్వే ఏం కొనుక్కుంటున్నావు? డువాన్ కాంగ్ ని చూసి, కాంగ్ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఆ కాంగ్ ఆడిల్లు ఆ పార్క్ కి దగ్గరలోనే ఉంటుంది. ఆ కాంగ్, మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ కి నేను రావడం తప్ప, అయినా నువ్వు ఆ జారుడు బండకి ఎందుకు అగ్గిస్తున్నావు? నేనేం నీ కోరికల్ని తప్పు పట్టట్లేదులే అని ఎగతాళిగా మాట్లాడి నవ్వుతుంటే డువాన్, ఇది ఒక రకమైన ట్రైనింగ్ లే, అయినా నువ్వు ఇక్కడ ఈ ప్లే గ్రౌండ్ లో ఏం చేస్తున్నావు? వర్కౌట్ చేయాలంటే జిమ్ అలాంటి వాటికి వెళ్ళొచ్చు కదా. దానికి ఆ కాంగ్, నీకు తెలుసు కదా నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు బాగా లావు ఉండేటోడిని, అలాంటి బాడీతో జిమ్ కి వెళ్ళాలంటే మనసొప్పక ఎవరుండరని ఒంటరిగా ఇక్కడికి వచ్చి నైట్ టైమ్స్ వర్కౌట్ చేసేటోడిని. అలా ఏ మాత్రం ఆపకుండా డైలీ కంటిన్యూస్ గా 2 years చేశా. అది విని మనోడు 2 years అని కాంగ్ హార్డ్ వర్క్ చూసి షాక్ అవుతాడు. కాంగ్ కంటిన్యూ చేస్తూ, అది స్టార్టింగ్ లో చాలా అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్ మొత్తం వద్దు, నా వల్ల కాదు, నేను చేయలేను, అది కాదు అన్న నెగటివ్ థాట్స్ నా మైండ్ లో వచ్చేవి. అయినా కూడా కంటిన్యూస్ గా ఆపకుండా చేయడం వల్ల ఇప్పుడు నాకు అలవాటైపోయింది. ఇక్కడికి వర్కౌట్ చేయడానికి ఎప్పుడు వచ్చినా నాకు నా పాస్ట్ గుర్తుకొస్తుంది. మనోడు కాంగ్ మాటలు విని, నేను తనతో కంపేర్ చేసుకుంటే చాలా త్వరగా గివ్ అప్ ఇస్తా అని తన చిన్నతనంలో తను నేర్చుకుందామని అనుకుని మధ్యలోనే ఆపేసినవి గుర్తుకొస్తాయి. మనోడి చిన్నప్పుడు ఎవరో వాని స్కూల్లో కొట్టారని వాళ్ళమ్మని అడిగి టైక్వాండో నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన ఆ డెసిషన్ చాలా త్వరగా చేంజ్ అవుద్ది. డువాన్ వాళ్ళ మదర్, డువాన్ నువ్వు ఈరోజు టైక్వాండో నేర్చుకోవడానికి వెళ్ళట్లేదా? డువాన్ టైక్వాండో బోరింగ్ గా ఉందని గివ్ అప్ ఇచ్చి గేమ్స్ ని ఆడటం స్టార్ట్ చేస్తాడు. తర్వాత యాకిడో నేర్చుకుందాం అనుకుంటాడు, కానీ కష్టంగా ఉందని గివ్ అప్ ఇచ్చేస్తాడు. అలా ఏదో ఒకటి నేర్చుకుందామని ఉన్న
ఉన్నా నేర్చుకోకుండా గివప్ ఇస్తూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ పెరుగుంటాడు. ప్రెజెంట్ లో కాంగ్ డువాన్తో ఇందాక నుంచి ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఏం ఆపేస్తున్నావా అని అడిగితే సిస్టమ్ ఆ ట్రైనింగ్ ప్లాన్ ని రివార్డ్ ని చూపిస్తుంది. కాంగ్ మాటలకి మనోడు వీడి ఇలాంటి వెదవే వాడి ఫుల్ ఎఫర్ట్ పెట్టి ట్రైన్ అవుతుంటే నేను నా ఎఫర్ట్ పెట్టుకోపోతే ఎలా అని గివప్ ఇవ్వడానికి ట్రై చేసినందుకు వాళ్ళ ఫాదర్ కి సారీ చెప్పి ఫుల్ స్పిరిట్ తో మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఆ జారుడు బండకి అగ్గిస్తూ ఫుల్ స్పిరిట్ తో గట్టిగా అరుస్తాడు. కాంగ్ ఏంటి గలాడుతున్నావు, వాయ్ ఏమనొచ్చిందే? అలా మనోడు కంటిన్యూస్ గా 2 months ఎక్కడే గాని గివప్ ఇవ్వకుండా ట్రైన్ అవుతాడు. 2 months తర్వాత వాడి ఆఫీసులోనే కూర్చొని ఉన్న ఆ పొట్టోని చూస్తాం. అప్పుడే అక్కడికి మనోడు వస్తే ఆ పొట్టోడు నీ గురించి ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి ఇక రావేమో ఈ కంట్రీని వదిలేసి పోయావనుకున్నా, కానీ డైరెక్ట్ గా నా ఆఫీస్ కి వచ్చేసావు డువాన్హా, నువ్వంత సింగ వదిలి వెళ్ళవులే, ఎంతైనా నీకు ఇది ముఖ్యం కదా, లాస్ట్ టైం నీకు ఆల్రెడీ చెప్పా గుర్తుందిగా, నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ వస్తే నేను నిన్ను చావు కొడతా అని చెప్పా, నేనేం జోక్ చేయట్లే. అది విని డువాన్ రూమ్ లోకి వచ్చి డోర్ ని క్లోజ్ చేసి నీ వల్ల అయితే రారా చూసుకుందాం, ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, ఈ ఫైట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మనోడి కరెంట్ లెవెల్ 100 ఉంటుంది, హెచ్పి 11,500 ఉంటుంది, ఎంపీనేమో 2,600 ఉంటుంది, అటాక్ ఎజిలిటీ రెండు సేమ్ 231 ఉంటాయి, డిఫెన్స్ 221 ఉంటుంది, స్పిరిట్ 201 ఉంటుంది. ఇది మనోడి 2 నెలల కష్టఫలితం. అసలు మనోడి ఈ 2 months ఎలా కష్టపడ్డాడో చూద్దామా. మనోడికి ట్రైన్ చేస్తున్న ప్రతిసారి ప్రతి సెకండ్ గివప్ ఇవ్వాలి అని ఉన్నా గివప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా డైలీ వర్కౌట్ చేస్తూ ఆ బాడీ ఎన్హాన్స్మెంట్ క్వాస్ట్ ని కంప్లీట్ చేస్తాడు. మనోడి ప్రోగ్రెస్ 100% కి రాగానే సిస్టమ్ మనోడి స్టేట్ పాయింట్స్ ని అమాంతం ఒక్కసారిగా పెంచి మనోడి బాడీని ఎన్హాన్స్ చేస్తుంది. అలా తన ట్రైనింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ రోజే మనోడు ఆ పొట్టోన్ దగ్గరకు వచ్చి ఉంటాడు. ప్రెజెంట్ లో ఆ పొట్టో డువాన్ని నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావో ఏం చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక 2 నెలల గ్యాప్ కే వచ్చి నన్ను ఓడించగలనని అనుకుంటున్నావా అని అడుగుతాడు. డువాన్ అదే కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని ఏం మాట్లాడు. దాంతో ఆ పొట్టోడు పైకి లేస్తూ మీ నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది అనేసరికి దాని మీద పడి నువ్వు బాగా రెక్లెస్ గా ఉన్నట్లున్నావు, నీకంతగా చావాలని ఉంటే నేనేం చేస్తా, ఆగు నిన్ను మీ నాన్న దగ్గరికి పంపుతా అని ఫాస్ట్ గా డువాన్ మీదకెళ్లి కాల్తో తంతాడు. కానీ ఆ అటాక్ ని మనోడు ఆపుతాడు. అది చూసి ఆ పొట్టోడు షాక్ లో ఉంటే ఆ అటాక్ ని ఈజీగా ఆపిన డువాన్ మనం ఫైట్ ని స్టార్ట్ చేసే దానికన్నా ముందు నీకు ఈ ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందో చెప్పు. ఆ పొట్టోడు మనోడి నుంచి దూరంగా వెళ్లి వాడిని అటాక్ ని బ్లాక్ చేశాడు. చూస్తుంటే వానికి నా అటాక్ సరిగా తగిలినట్లేదు అని అనుకుని ఆ ఎవిడెన్స్ ఎక్కడ దొరికితే నీకెందుకు అని డువాన్ మీదకి వచ్చి పంచ్ చేస్తే డువాన్ ఆ పంచ్ను ఈజీగా ఒక్క చేత్తో ఆపి నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేనే ఆ ఎవిడెన్స్ ని ఆ సమాధానాన్ని నువ్వు చెప్పేలా చేస్తా. అప్పుడే సడన్ గా ఆ పొట్టోడికి యున్సంగ్ తో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. ఆ పొట్టోడు యున్సంగ్ కి ఎవిడెన్స్ ని చూపిస్తూ ఏం ఆలోచిస్తున్నావు యున్సంగ్, ఆ వీడియోలో ఉన్నోడు వాడే కదా. యున్సంగ్ అవును. ఆ పొట్టోడు నేను దీన్ని నీకు ముందే చూపిద్దామనుకున్నా, కానీ నాకు దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది. యున్సంగ్ అయితే నువ్వు దీన్ని డువాన్హాకి ఇవ్వవా? ఆ పొట్టోడు నేనెందుకు ఇవ్వడానికి, నీకంటే చనిపోయిన వాళ్ళ నాన్నతో సంబంధం ఉంది, నాకు అటువంటి సంబంధాలు ఏం లేవు, నువ్వు మరీ వాడి గురించి అంతగా కేర్ అవుతుంటే నువ్వే వెళ్ళి ఆ వీడియోలో ఉన్నోడి గురించి వాడికి చెప్పు. యున్సంగ్ లేదు, వాడు నేను చెప్పినా వాడి సొంత కళ్ళతో ఆ వీడియోని చూసేంత వరకు వాడు నా మాటలు నమ్మడు. ఆ పొట్టోడు ఆయన నాకు దీన్ని నా దగ్గర ఉంచుకోవాలని లేదు, వాడు దీనికోసం నా దగ్గరకు వచ్చినా ఏం పర్వాలేదు, వాడెట్టా దీన్ని తీసుకొని వెళ్ళలేడు. ప్రెజెంట్ లో ఆ పొట్టోడు మనోడి స్ట్రెంత్ ని చూసి నేను ఆ రోజు ఫైట్ చేసిన పిరికి పంద వీడేనా, ఆయన 2 నెలల్లో ఇంతలా ఎలా చేంజ్ కాగలిగాడు, ఇది అసాధ్యం అని అనుకుంటూ డువాన్ మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ చూస్తుంటే ఈ 2 నెలలు బాగా కష్టపడి నిన్ను నువ్వు స్ట్రాంగ్ గా మార్చుకున్నట్లున్నావు, చూద్దాం ఎలా దెబ్బలు తింటూ ఎంతసేపు ఉంటావో అని డువాన్ మీద అటాక్ చేస్తే డువాన్ దాన్ని చాలా అంటే చాలా ఈజీగా డాట్ చేస్తాడు. అది చూసి పొట్టోడు మనోడి మీద మళ్ళీ కిక్ చేయబోతే ఈసారి కూడా మనోడు ఈజీగా తప్పించుకుంటాడు. వాడది చూసి సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ కిక్ చేస్తే డువాన్ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ పొట్టోడు డువాన్ స్పీడ్ చూసి రే నువ్వు ఇందాక నుంచి నా మీద కావాల్సి అటాక్ చేయట్లేదు కదరా. అప్పుడే ఆ పొట్టోడికి డువాన్ గురించి యున్సంగ్ అన్న మాటలు గుర్తుకొస్తాయి. నిజంగానే వాడు ఆ ఎవిడెన్స్ ని నీ నుంచి తీసుకోలేడంటావా? ఆ పొట్టోడు నాకు తెలుసు, వాడి మధ్య ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఎవరితో పడితే వాడితో గెలుక్కుంటున్నాడు, అయినా వాడు ఫైట్ చేస్తుంది వీక్ అపోనెంట్స్ తో, నువ్వు వాడు నాకు పోటీకి వస్తాడనుకుంటున్నావా అని అంటే యున్సంగ్ వాడు నీకు ఇప్పుడు మ్యాచ్ కాకపోవచ్చు. అది విని పొట్టోడు నువ్వనే నాకు అర్థం కాలే. యున్సంగ్ అక్కడి నుంచి వెళ్తూ నాకు కూడా వాడి గురించి పెద్దగా తెలియదు, కానీ వాడు కాస్త స్పెషల్ అని యున్సంగ్ అన్న మాటల్ని ఆ పొట్టోడు ప్రెజెంట్ లో గుర్తు తెచ్చుకొని యున్సంగ్ నువ్వని దీని గురించేనా, నేను ఫస్ట్ వీడిని కలిసినప్పుడు ఏదో డిఫరెంట్ గా ఫీల్ అయ్యా అని ఆ ఫైట్ ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేసి అసలేంటిది ఇలా సడన్ గా పవర్ఫుల్ గా మాడ మీ ఫ్యామిలీ పరంగా ఏమైనా వస్తుందా. ఆ పొట్టోడిలో సడన్ చేంజ్ చూసి మనోడికి లాస్ట్ ఫైట్ గుర్తుకొస్తుంది. ఆ పొట్టోడు మనోడి మీదకి వచ్చి నీకు ఈ పవర్ ఇచ్చినందుకు మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పావా అని అటాక్
అటాక్ చేయబోతే డువాన్ ఏ స్కిల్ ని యూజ్ చేయకుండా ఆ పొట్టోడి గడ్డ మీద స్ట్రాంగ్ పంచ్ ని ల్యాండ్ చేస్తే దెబ్బకి ఆ పొట్టోడికి పట్టపగులే చుక్కలు కనిపిస్తాయి. డువాన్ లేట్ చేయకుండా చూస్తుంటే నువ్వు ఈ ఫైట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు అని తన పంచ్ ని రెడీ చేసి వాడి డొక్కలో గుద్ది నేలకి కనిపిస్తాడు. మనోడు ఆ పొట్టోడు లాస్ట్ ఫైట్ లో ఇచ్చిన 2 దెబ్బల్ని తిరిగి ఇచ్చేశాడు. ఇప్పటి నుంచి నీకు ఈ ఫైట్ లో ఫన్ దొరకదు. మనోడు ఆ పొట్టోడి దగ్గరికి వచ్చిన కానుంచి స్కిల్ నే యూజ్ చేయకుండా ఫైట్ చేశాడు. ఆ పిన్ డ్రైవ్ లో ఉన్న ఎవిడెన్స్ ఏంటి, తన ఫాదర్ చావుకి కారణం ఎవరు, మనోడి స్టోరీ నెక్స్ట్ ఎటువైపుకి మలుపు తిరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. సారీ గైస్, ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అయితే ఏం బాలేదు, అందుకే వీడియోస్ కాస్త లేట్ అవుతున్నాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ 2 చాప్టర్స్ లో బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్ కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.